ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 13వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. దేవుడు లేడు అనుకుంటారు, దేవుడు విచారణ చెయ్యడు అనుకుంటారు, భయమును మానుకొని ప్రవర్తిస్తారు, దుష్టులు పొగరెక్కి ఉంటారు. ఈ 4 లక్షణాలు ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో వారి యొక్క లక్షణాలు. ఒకటి ఏంటంటే దేవుడు విచారించడు అనుకుంటారట, అంటే దేవుడి విషయాలు ఏం పట్టించుకోడు అనుకుంటారట. రెండోది ఏంటంటే దేవుడు లేడు అనుకుంటారు. మూడోది ఏంటంటే భయం ఉండదు, ఎంత భయంకరంగానూ ప్రవర్తించేస్తుంటారు. అయ్యో వారు దేనికి భయపడరు అంటారు. వాళ్ళే అంటారు నాకు ఏ మనుషుడికి నేను భయపడినండి, దేవుడికి కూడా నేను భయపడినండి అని అంటారు. అదేదో పెద్ద గొప్ప సంగతి లాగా. దాన్ని ఏమంటారంటే దుష్టులు పొగరెక్కి ఉండడం అంటారట. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఒకవేళ నీ నోటి మాటలే ఆ విధంగా ఉంటే బైబిల్ గ్రంథం అంటుంది దుష్టులు పొగరతో ఉన్నట్టు లెక్క. అప్పుడేం చేయాలి? వాళ్ళ దగ్గర కూర్చొని మనం దేవుని ప్రేమను ప్రకటించడం కానీ దేవుని గురించి చెప్పడం కానీ చేసినా అది వారికి అర్థం కాదు, విస్తారమైన విపరీతమైన వాదం అయిపోతుంది. అలా కాకుండా మోకరించు, ప్రార్థన చేయి, ప్రభువాని చిత్తమైతే ఈ ఆత్మను రక్షించని అడుగు. అలాంటి వాళ్ళే బోల్డ్ మంది రక్షించబడ్డారు. అలాంటి వాళ్ళే బోల్డ్ మంది ఈరోజు జీవ గ్రంథం పట్టుకుని హతసాక్షులు అయ్యారు. దేవుడు చూడడు అనుకున్న వాళ్ళే దేవుడు చూస్తున్నాడు అని బ్రతికారు. విచారణ చెయ్యడు అనుకున్న వాళ్ళే దేవుడు ఉన్నాడని భయపడడం నేర్చుకున్నారు. దేవుడికి మాత్రమే భయపడేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది కరడు గట్టిన స్వభావాలు మారిపోయే దొంగలు, హంతకులు, భయంకరమైన వ్యక్తులు మారిపోయి సున్నితమైన స్వభావము కలిగి దేవుడు ఉన్నాడని బ్రతుకుతున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అటువంటి వారితో మనం వాదన పెట్టుకోకూడదు, కానీ మోకరించు, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్.